సియా గోయల్ కోసి కారం పెట్టాలి ఆ దుర్మార్గురాలికి. ఎందుకంటే తనకి పెళ్లి ఇష్టం లేదంటే చెప్పచ్చు. చేతన్‌తో లవ్ అయితే చెప్పచ్చు. చేతన్ చౌదరిని ప్రేమించింది. కేతన్‌ని తీసుకెళ్ళి చంపేసింది. ₹1,00,00,000 అతని దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని, అది తీసుకెళ్ళి లవర్‌కి ఇచ్చుకుంది. నీ లవర్ బాగుండాలనుకుంటే మీ ఇద్దరు చావాలి. మధ్యలో అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది? ఈ దరిద్రురాలు అరెస్ట్ అయ్యాక దీనికి బయట నుంచి ఫీడ్‌బ్యాక్ ఏదో ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మొన్ననే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా కిల్లా దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు కోట చూడడం మానేసి అది ఎక్కడ చంపేసిందో చెప్పండి అని చెప్పి అందరూ కూడా ఇది చంపించిన ప్లేస్‌ని గురించి చూసొస్తున్నారని. దాంతో దీనికి అంటే ఇప్పుడు చెడు కూడా ఒక గొప్పతనమే గదా! అలా అనుకున్నట్టుంది. మీడియా ఎవడేం రాసినా ఇంకోటి నేను అప్పుడే చెప్పా. దీంట్లో కేసు నిలవదు. ఎందుకంటే ఆవిడ తోసేసిందనడానికి ప్రత్యక్ష సాక్షి లేరు. ఆవిడ చెప్పిన మాటల తేడానే లెక్క. కాబట్టి అక్కడ ఏమీ జరగదు. రేపో మాపో బెయిలొచ్చేస్తాయి. అందుకనినే ఇప్పుడు తాజాగా ఏదైతే మిడిల్ ఫింగర్ చూపించింది జనానికి, మీడియాకి. అంటే నన్నెవడేం పీకలేడురా అని చెప్తోంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.